మన ఊరికి మన శివన కార్యక్రమం దర్శి నియోజకవర్గంలో విజయవంతంగా సాగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్శి మండలం జమ్ముకులతిన్న పంచాయతీలో వైసీపీ అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బూచపల్లి శివప్రసాద్ రెడ్డికి సర్పంచ్ మరి సత్యనారాయణ యాదవ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు పూలవర్షం కురిపిస్తూ గజమాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బూచేపల్లి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి దర్శి నియోజకవర్గంలో ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని, జగనన్న గెలుపుకు ఇదే నిదర్శనమన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలతో పాటు అన్ని వర్గాలకు ఆశాజనకంగా ఉందని, చేయగలిగింది చెప్పే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రకటించిన హామీలని బూటకపు హామీలని బాబును నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని, దర్శి నియోజకవర్గంలో వైసీపీ భారీ మెజారిటీతో గెలవబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, జమ్ముకులతిన్నె సర్పంచ్ మరి సత్యనారాయణ యాదవ్, రాజంపల్లి వైసీపీ నాయకులు బత్తినేని వెంకటేశ్వర్లు, రాజంపల్లి సర్పంచ్ వనం అన్నపూర్ణ, విజయ్ కుమార్ మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈరోజు దర్శి మండలంలో జమ్ముకులతిన్నెలో పంచాయతీ మొత్తంలో ఎలక్షన్ ప్రచారానికి వచ్చాము. మిట్ట మధ్యాహ్నం కూడా లెక్క చేయకుండా మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ గారి మీద ప్రేమ, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలందరి కోసం, ముఖ్యంగా బీసీల కోసం కానీ, రైతుల కోసం కానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం అండగా ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం కాబట్టి వాళ్ళు మొదటి నుంచి కూడా ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా కూడా ఈ ప్రచార కార్యక్రమాల్లో మేము జగన్మోహన్ గారు అండగా ఉంటాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అండగా ఉంటాము, జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు కూడా, దేశ ప్రజలందరూ కూడా సంతోషంగా మాతో పాటు అడుగు వేస్తున్నారు. నిజంగా బూచేపల్లి కుటుంబాన్ని గత 20 సంవత్సరాల నుంచి అభిమానిస్తూ, ప్రేమిస్తూ ఈ ప్రాంతంలో మేము సుదీర్ఘ రాజకీయాలు చేస్తున్నాం కాబట్టి ఇదే బూచేపల్లి కుటుంబం మాకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆయనే మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి అన్ని గ్రామాల్లో మంచి స్పందన ఉంది. అదేవిధంగా జగనన్న కొత్త మేనిఫెస్టోలో కూడా ఈ నవరత్నాల ప్లస్ కూడా అందరికీ సంతోషంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 2014లో సుమారుగా 600 పైన హామీలు ఇచ్చి ఏ హామీ కూడా నెరవేర్చాల. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కావాలని ఎన్నో రకరకాల హామీలు ఇస్తున్నాడు. ఈ హామీలను నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలు ఎవరూ లేరు, దర్శి ప్రజలు కూడా ఎవరు లేరు. జగనన్న ఒకసారి మాట ఇస్తే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా పేద ప్రజల కోసం అండగా ఉండే ప్రభుత్వం జగన్మోహన్ ప్రభుత్వం కాబట్టి జగన్నే మేము సపోర్ట్ చేస్తాము. జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే భాగంగా దర్శిలో శివని గెలిపిస్తామని చెప్పి అందరూ కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా అందరూ నాతో పాటు కలిసిమెలిసి అందరూ సపోర్ట్ చేస్తున్నారు. దర్శిలో మంచి మెజారిటీతో గెలుస్తామని చెప్పి ఆశిస్తున్నాం.